కాకినాడ జిల్లా తాళరేవం మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన యువ నాయకులు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే మంచి వ్యక్తి టీడీపీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు సోమవారం తన స్వగృహం నందు మీడియాతో మాట్లాడుతూ ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు మచ్చలేని నాయకులుగా ప్రజాసేవ చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మంచి వ్యక్తికి ప్రజలు పట్టం కట్టారని, అటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని మీడియాతో ముచ్చరించారు. కాకినాడ జిల్లా తాళరేవం మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన యువ నాయకులు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే మంచి వ్యక్తి టీడీపీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు సోమవారం తన స్వగృహం నందు మీడియాతో మాట్లాడుతూ ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు మచ్చలేని నాయకులుగా ప్రజాసేవ చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మంచి వ్యక్తికి ప్రజలు పట్టం కట్టారని, అటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని మీడియాతో ముచ్చరించారు. అందరికీ నమస్కారం. 2014లో ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులుగా మరి దాట్ల బుచ్చిబాబు గారిని ప్రజలు గెలిపించడం జరిగింది. మరి బుచ్చిబాబు గారు 2014లో గెలిచినప్పటి నుండి మరి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి మరి నియోజకవర్గానికి ఎంతగానో సేవ చేశారు. అలాగే ఇప్పుడు 2024లో మరి భారీ మెజార్టీతో మరి బుచ్చిబాబు గారికి అఖండ విజయం అందజేశారు ముమ్మడివరం నియోజకవర్గం ప్రజలు. ఇది ముమ్మడివరం నియోజకవర్గం ప్రజల విజయంగా మేము భావిస్తున్నాము. అలాగే అజాత శత్రువు, నిజాయితీపరుడు, ప్రజాసేవకుడు, అభివృద్ధి ప్రదాత అయినటువంటి బుచ్చిబాబు గారికి మరి నియోజకవర్గంలోనే సేవ చేసే అవకాశం మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో సేవ చేసే అవకాశాన్ని మరి క్యాబినెట్లో ఆయనకి మంత్రి పదవి హోదా కల్పించి మరి సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి ముమ్మడివరం నియోజకవర్గం ప్రజల తరపున మరి కోరుకుంటున్నాము. అలాగే మరి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని, అలాగే జాతీయ రాష్ట్ర కార్యదర్శి మరి నారా లోకేష్ గారిని మరి మేము ఖచ్చితంగా క్షత్రియ కోటలో దాట్ల బుచ్చిబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము ముమ్మడివరం నియోజకవర్గం ప్రజల తరపున కోరుకుంటూ ఉన్నాము. జిల్లా తాళరేవం మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయచ్చులు భీమేశ్వర శర్మ, ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో పెద్దరెడ్డి ఉమామహేశ్వరరావు దంపతులచే స్వామివారికి ఉదయం నుండి గణపతి పూజ, రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం